రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలస్ సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, కవిత గారి ఇద్దరు పిఎల్ని కూడా ఈడీ అరెస్ట్ చేసింది సార్. మరి వీళ్ళిద్దరిని కూడా అప్రూవల్గా మార్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ఈ కేసులో చాలా మందిని అప్రూవల్గా మార్చింది ఈడీ. మరి ఒకవేళ వీళ్ళిద్దరు అప్రూవల్గా మారితే కవితకు మరింత ఉచ్చు బిగించే అవకాశం ఉంది అని అంటున్నారు. మరి అసలు ఎక్కడి దాకా వెళ్తుంది ఈ కేసు? వీళ్ళిద్దరిని ఎందుకు అరెస్ట్ చేసింది? మామూలుగా 5 మందికి ఆల్రెడీ ఈడీ నోటీసులు ఇచ్చింది కవితకు సంబంధించి. పిఎల్కి ఇద్దరికి, తర్వాత మన అనిల్కి, వీళ్ళందరికీ ఇంకొక ఇద్దరికి పర్సనల్ అసిస్టెంట్స్కి, వీళ్ళందరికీ కూడా 5 మందికి నోటీసులు ఇచ్చి రమ్మనింది. బట్ అనిల్ ఏమో లెటర్ పెట్టాడు, నేను 10 రోజులు రాలేను అని పెట్టాడు. అందుకని ములాఖాతకు కూడా ఆయన రావట్లేదు. అయితే ఇద్దరు పిఎల్ని ఈడీ అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఒకరు రోహిత్ రావు, ఇంకొకరు రాజేష్. వీళ్ళిద్దరు కూడా కవితకు పిఎల్గా ఉంటున్నారు. వాళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ ఫోన్లు ఆల్రెడీ ఈ 5 మంది ఫోన్లు కూడా ఈ కవితను అరెస్ట్ చేసిన రోజే ఆ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ఇద్దరిని గత 2 రోజుల నుంచి ఈడీ విచారిస్తుంది. మామూలుగా ఈడీ ప్యాటర్న్ కానీ ఈ కేసులో చూస్తే ఎక్కువసార్లు టార్చర్ చేస్తున్నారు అన్న ఆరోపణలు ఈడీ మీద పదే పదే చేస్తున్నారు. సంజయ్ సింగ్ చేశాడు, తర్వాత వైఎస్ఆర్సిపి వాళ్ళు చేశారు, అరబిందో ఫార్మా సంబంధించిన శరత్ చంద్రారెడ్డిని కూడా అలాగే టార్చర్ చేసి అతన్ని అప్రూవర్గా మార్చారు. ఆ కేసులోనే ట్రైడెంట్ యాంబర్స్ అని అరవిందో ఫార్మా సిస్టర్ కన్సర్న్, దాని CEO అతన్ని కూడా, చందన్ రెడ్డి అతని పేరు, అతన్ని కూడా టార్చర్ చేశారు. ముఖ్యంగా ఇక్కడ వచ్చి ఎవరైతే డిప్యూటీ డైరెక్టర్ భానుప్రియ మీనా గొడవపడిందో కేటీఆర్, ఆమె ఆ చందన్ రెడ్డిని టార్చర్ చేసిందని, ఆ దెబ్బకి ఒక చెవి వినబడట్లేదని కూడా వాళ్ళు ఆరోపించారు. సో ఈ విధంగా ప్రతి ఒక్కరిని టార్చర్ చేసి అప్రూవల్గా మారుస్తున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. మనకు తెలుసు, వివేకానంద రెడ్డి కేసులో కూడా సిబిఐ వాళ్ళు కూడా ఇదే మోడస్ ఆపరెండిని అమలు చేశారు. అంటే వాళ్ళని టార్చర్ చేయడం, అప్రూవల్గా మార్చేయడం, తాము చెప్పిన స్టేట్మెంట్లు వీళ్ళే రాసి వాళ్ళ దగ్గర సంతకాలు తీసుకోవడం, ఈ అప్రూవర్లు చెప్పినారని చెప్పి ఫర్దర్ అరెస్టులు చేయడం, ఇది మోడస్ ఆపరెండిగా కనబడుతుంది. సో అలాగా ఇప్పుడు ఈ ఇద్దరు పిఎల్ని అరెస్ట్ చేయడం వల్ల, వీళ్ళు అప్రూవర్గా మారడం వల్ల వీళ్ళు మరిన్ని విషయాలు చెప్పారని చెప్పి రేపు కోర్టుకు వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు సాక్ష్యాలు బలంగా ఉన్నాయని చెప్పి కోర్టు ఏం చేస్తుంది, కవితకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తుంది. దానివల్ల ఈమె జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. ఈ కేసులో ఆల్రెడీ 1 year పైన బెయిల్ రాకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. సంజయ్ సింగ్ ఎంపీ, ఆయన ఆప్కి ఆయన ఉన్నాడు. తర్వాత మన మనీష్ సిసోడియా ఎక్సైజ్ మినిస్టర్ కమ్ డిప్యూటీ సీఎం ఢిల్లీ, ఆయన జైల్లో ఉన్నాడు. సో సంజయ్ సింగ్ కూడా ఆ మధ్య ఆరోగ్యం బాగాలేకపోతే టెంపరీ బెయిల్ ఇచ్చారు. దాని తర్వాత మళ్ళీ ఆయన్ని లోపలికి తీసుకెళ్ళిపోయారు. సో ఈ విధంగా చాలామంది జైల్లో ఉన్నారు ఈ కేసులో. సో ఈమెను కూడా జైలుకి పెట్టే అవకాశం ఉంది. ఈమెను ఎందుకు పెట్టాలంటే ప్రధానంగా ఈమె మీద కంటే కూడా కేజ్రీవాల్ మీద మోడీ సీరియస్గా ఉన్నాడు. కేజ్రీవాల్ని ఎలక్షన్ లోపల వేయించేయాలని. ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్లో ఇటు కేజ్రీవాల్ ఏంటంటే ఢిల్లీ వరకే పరిమితం కాలేదు, ఆయన పంజాబు, గుజరాత్, గోవా ఈ రాష్ట్రాలంతా కూడా విస్తరించాడు. పంజాబ్లో ఓన్ గవర్నమెంట్ ఫామ్ చేయగలిగాడు. అంటే కొంత క్లీన్ ఇమేజ్ ఉంది, కొంత అర్బన్ ఓటర్స్లో మంచి ఇది ఉంది కేజ్రీవాల్కి. సో అందుకని ఆ క్లీన్ ఇమేజ్ని డ్యామేజ్ చేసి తనని కూడా ఈ కేసు లోపలికి పంపించేస్తే ఆప్ ఇంకా ఖతమైపోతుంది అన్నది మోడీ వ్యూహంగా మనకు కనబడుతుంది. అందుకని కేజ్రీవాల్ నిన్న ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశాడు. నాకు ఇప్పటి వరకు 9 సార్లు ఈడీ నోటీసులు పంపించింది. నేను రౌస్ అవెన్యూ కోర్టులో పిలిస్తే వెళ్ళాను, రౌస్ అవెన్యూ కోర్టు నాకు బెయిల్ ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఈడీ నోటీస్ పంపించింది. అసలు నేను సాక్షినా దీంట్లో లేకపోతే నిందితున్నా అని ఆయన అడుగుతూ, నాకు ఈ కేసుకి ఏ రకమైన సంబంధం లేకపోయినా నన్ను ఇరికిస్తున్నారు అని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేశాడు. హైకోర్టులో విచారణకి రాబోతుంది. దీనికి అంటే ఇతను హైకోర్టుకి వెళ్తున్నాడని చెప్పి ఈడీ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఆ ప్రెస్ నోట్లో
ఇతన్ని అక్యూజ్డ్ లాగానే కుట్రదారుడు అనే పేర్కొనింది. అంటే ఇతను కవిత కలిసి కాన్స్పిరసీ చేశారు. ఈ మొత్తం ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 సంవత్సరానికి గాను కొత్త పాలసీని తీసుకురావడంలో వీళ్ళు ప్లాన్ చేశారు. ఇందులో దాదాపు 100 కోట్లు లంచం అనేది యాప్కి ముట్టింది. ఈ లంచాన్ని ఆర్గనైజ్ చేసింది కవిత. సౌత్ లాబీ, లిక్కర్ లాబీ అనేది వాళ్ళ ఆరోపణ. సో ఈడీకి సంబంధించి ఇంకొక పరిణామం నిన్న సుప్రీంకోర్టులో చోటు చేసుకునింది. అదేంటంటే ఇంకొక కేసు, అది ఈ కేసుకు సంబంధం లేదు. మన హేమంత్ సోరెన్ ఆ మధ్య జార్ఖండ్ సీఎంని ఈడీ అరెస్ట్ చేసింది. ఒక మైనింగ్లో కుంభకోణం జరిగిందని. ఆయన అనుచరుడు ప్రేమ్ ప్రకాష్ అదే కేసులో 11 నెలల నుంచి జైల్లో ఉన్నాడు. సుప్రీంకోర్టు నిన్న జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ఇద్దరు కూడా ఒక కామెంట్ చేశారు ఈడీ మీద. 11 నెలలుగా జైల్లో ఉంటే అతను డిఫాల్ట్ బెయిల్కి మీరు అడ్డుపడుతూ సప్లిమెంటరీ ఛార్జ్షీట్లు వేస్తూనే ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. అతను డిఫాల్ట్ బెయిల్కి అర్హుడు. మీరు ట్రయల్కి వెళ్లకుండా సప్లిమెంటరీ బెయిల్ ఛార్జ్షీట్లు వేసి అతని కావాలనే వాంటెడ్లుగా అతని అరెస్టును పొడిగిస్తూ ఉన్నారు అనేది వీళ్ళిద్దరు అభిప్రాయపడ్డారు. దాన్ని తేల్చమని ఏప్రిల్ 29కి ఆ కేసును వేశారు. అంటే పిఎంఎల్ఏ అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 దాని ప్రకారం ఏంటంటే మామూలుగా ఐపీసీకి, సిఆర్పిసికి, పిఎంఎల్ఏకి ఒక తేడా ఉంటుంది. మామూలుగా సిఆర్పిసి, ఐపీసీ ప్రకారం అయితే ఒక మనిషిని అరెస్ట్ చేస్తే ఆ అరెస్టు చేసిన తర్వాత ఛార్జ్షీట్ కానీ పెట్టి త్వరగా ఛార్జ్షీట్ పెట్టి దర్యాప్తు ముగించకపోతే, అంటే 6 నెలల నుంచి, అంటే 60 రోజుల నుంచి 2 నెలల నుంచి 3 నెలల లోపల, 60 రోజుల నుంచి 90 రోజుల లోపల కానీ ఛార్జ్షీట్ వేయకపోతే అతను డిఫాల్ట్ బెయిల్కి అర్హుడు. డిఫాల్ట్ కంటే బై డిఫాల్ట్ అతను బెయిల్ ఇచ్చేయచ్చు అతను అడగకపోయినా కూడా. సో ఎందుకంటే ఈ కేసులో దర్యాప్తు సంస్థ ఫెయిల్ అయింది కాబట్టి ఛార్జ్షీట్ వేయడంలో, అది ఫైనల్ ఛార్జ్షీట్ వేయాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే తెలివిగా కంటిన్యూ చేస్తూ ఉన్నారు, సప్లిమెంటరీ ఛార్జ్షీట్లు వేస్తూనే ఉన్నారనమాట. అందువల్ల సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడానికి కష్టమవుతుంది. రెండోది, పిఎంఎల్ఏ చట్టానికి మిగతా చట్టాలకు ఉన్న ఒక మెయిన్ తేడా ఏంటంటే ట్విన్ కండిషన్ అంటారు. ట్విన్ కండిషన్ అంటే సెక్షన్ 45 ఆఫ్ పిఎంఎల్ఏ ప్రకారం 2 కండిషన్లు ఉన్నాయి బెయిల్ ఇవ్వడానికి. జడ్జెస్ ఇవ్వాలనుకున్నా కూడా వాళ్ళు ఇవ్వలేని ఒక 2 కండిషన్లు ఏంటంటే, ఒకటి, అతను నిర్దోషని నమ్మాలి, అంటే రీజనబుల్లీ హీఈస్ ఇన్నోసెంట్ అని కోర్టు నమ్మగలగాలి. అంటే మామూలుగా అయితే బెయిల్ ఇవ్వడానికి ట్రయల్ చేయొద్దని సుప్రీంకోర్టులు అనేక సార్లు చెప్తాయి. ఐపీసీసీఆర్ ప్రకారం బెయిల్ డిస్కషను 15 నిమిషాల కంటే ఎక్కువ వద్దు. అతనికి బెయిల్ అనేది, బెయిల్ ఈజ్ నార్మల్, జైల్ ఈజ్ ఎక్సెప్షనల్. బెయిల్ అనేది అతని హక్కు, ఎక్సెప్షన్ కండిషన్లోనే జైల్లో పెట్టాలి. ఎప్పుడు బెయిల్ రిజెక్ట్ చేయాలంటే ఈ వ్యక్తికి ఏమన్నా ఫ్లైట్ రిస్క్ ఉందా, అంటే విదేశాలకు పారిపోతాడా, లేకపోతే సాక్షుల్ని బెదిరిస్తాడా, సాక్ష్యాధారాల్ని ట్యాంపర్ చేస్తాడా, అంటే తారుమారు చేస్తాడా అన్న ఈ 3 విషయాల్ని పరిగణలోకి తీసుకొని అతనికి బెయిల్ ఇవ్వచ్చు అని సుప్రీంకోర్టు చెప్పాయి. కానీ అంటే అక్కడ అతను నేరస్తుడు కాదా అనేది అప్పుడు బెయిల్ ఇవ్వడానికి అది క్రైటీరియా కాదనమాట. కానీ పిఎంఎల్ఏ కేసులో సెక్షన్ 45లో అతను ఇన్నోసెంటా కాదనేది క్రైటీరియా. ఇన్నోసెంట్ కాదని కోర్టు నమ్మితేనే బెయిల్ ఇవ్వాలి, లేకపోతే ఇవ్వకూడదు. దట్ ఈజ్ వన్ థింగ్. సెకండ్ కండిషన్ ఏంటంటే, అతను బెయిల్ ఇచ్చిన తర్వాత నేరం చెయ్యడు అని కూడా కోర్టు నమ్మాలి. సో ఈ 2 నమ్మాలంటే పబ్లిక్ ప్రాసిక్యూటరు వాదనలో కూడా సుదీర్ఘంగా వాదించినా కూడా కోర్టు వినాలి. 15 మినిట్స్ రూల్ లేదు దీనికి. అందువల్ల ఏమవుతుందంటే వీళ్ళు అతను దోషని నిరూపించడానికే ట్రై చేస్తూ ఉంటారు. దోష అయినప్పుడు బెయిల్ రాదు. సో ఈ ట్విన్ కండిషన్లు ఎందుకు పెట్టారు అసలు పిఎంఎల్ఏలు అంటే, ఈ మనీ లాండరింగ్ అనేది ఇంటర్నేషనల్ వ్యవహారం. మనీ లాండరింగ్ అంటే నేను ఆల్రెడీ మన వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సింపుల్గా చెప్పాలంటే బ్లాక్ మనీని వైట్ మనీగా చేసుకునే ప్రాసెస్ని మనీ లాండరింగ్ అంటారు. ఇది ఇంటర్నేషనల్గా అనేక దేశాల్లో దొంగ కంపెనీలు, షెల్ కంపెనీలు పెట్టి
అక్కడి నుంచి బ్లాక్ మనీని వైట్గా చేసుకునే ప్రాసెస్ ఉంది కాబట్టి ఇది అంతర్జాతీయంగా జరుగుతుంది కాబట్టి ఈ క్రైమ్ని చాలా మన దేశ సార్వభౌమత్వానికి ఆటంకం కలిగిస్తుంది, సమాఖ్యతకి ఆటంకం కలిగిస్తుంది అన్న ఉద్దేశంతో ఈ సపరేట్ చట్టాన్ని చేసి దీంట్లో బెయిల్ కూడా స్ట్రిక్ట్గా చేశారు. కానీ ఇదేమవుతుంది, రాజకీయ ప్రత్యర్థుల మీదకి ఈ పిఎంఎల్ఏ అని విపరీతంగా వాడుతున్నారు మోడీ గవర్నమెంట్లో. సో ఇది అన్ని వైపుల నుంచి ఒక ఆందోళన నెలకొంది. ఈ కాంటెక్స్ట్లో కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది, అది ఈరోజు విచారణకు రాబోతుంది. ఎందుకంటే ఈ కేసులో అసలు ఏ రకమైన ఆధారాలు నా మీద లేదు, ట్రయల్ ఆఫ్ మనీ అంటాం మనం. చంద్రబాబు కేసులో కూడా వాళ్ళు అదే వాదించారు, ట్రయల్ ఆఫ్ మనీ లేదని స్కిల్ డెవలప్మెంట్ కేసులో. అంటే దీంట్లో కూడా ఇప్పటివరకు ఒక పైసా దొరికింది లేదు, ఓన్లీ చెబుతున్నారు 100 కోట్లు ఇక్కడి నుంచి ఇక్కడికి పోయిందని చెప్తున్నారు, కానీ ఎక్కడా ఏమీ డబ్బులు దొరకలేదు. రెండోది ఏ రకమైన మెటీరియల్ ఎవిడెన్స్ కానీ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ కానీ వీళ్ళ దగ్గర లేదు. ఓన్లీ అప్రూవర్లుగా మారిన వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అరెస్టులు చేస్తున్నారు అనేది సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది. సో ఈ కాంటెక్స్ట్లో కవిత కూడా ఇప్పుడిప్పుడే బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ సుప్రీంకోర్టు ఏమన్నా ఊరటిస్తే చెప్పలేం, కానీ అదర్వైజ్ అయితే ఈ యాక్ట్ చాలా కఠినంగా ఉంటుంది, ఈడీ కూడా చాలా కఠినంగా ఉంది. ఎందుకంటే కవిత ఒకటే కదా టార్గెట్, కవితని ఎరగా వేసి కేజ్రీవాల్ని లోపలికి లాగాలి. కేజ్రీవాల్ని లోపలికి లాగాలంటే కవితకు బెయిల్ ఇస్తే కేజ్రీవాల్కి ఈజీ అవుతుంది. అందుకని నాకు తెలిసి కవితకు బెయిల్ వచ్చే అవకాశం లేదు, మరింత వచ్చు బిగుస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.